అందరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ శుభ సందర్భంలో ప్రతి ఇంట సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ సంతోషంతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ TV95 న్యూస్ రిపోర్టర్లకు, ఇన్ఛార్జీలకు, ప్రేక్షకులకు TV95 న్యూస్ యాజమాన్యం తరపున శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ పురస్కరించుకొని కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది కావడంతో సాక్షాత్తు బ్రహ్మంగారు ఇక్కడ వెలిసినట్లుగా భక్తులు భావించి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి వెళుతూ ఉంటారు. సాయంత్రం 3 విద్యుత్ ప్రభలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. ఈ తిరునాళ్లకు సుమారు 30 నుంచి 40 వేల మంది భక్తులు భారీగా హాజరవుతారు. వేకువజామున నుండి స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు మరియు పోలీసు డిపార్ట్మెంట్ భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. వచ్చిన భక్తులకి అన్నదానాలు, వేసవిని దృష్టిలో పెట్టుకుని కొండపిండి జాలపాలెం వెళ్లే దారిలో అడుగడుగున మజ్జిగ, చల్లని పానీయాలు భక్తులకు అందిస్తూ ఉన్నారు. ఈ పద్ధతులు పాటించండి. కొబ్బరికాయలు పెట్టే ప్రదేశాన్ని పక్కన కేటాయించారు. మీకు రోడ్డు మీద వచ్చేవచ్చు. గుండెల్లో కొబ్బరికాయలు వేసే భక్తులు కూడా గమనించండి. దయచేసి నాగేశ్వరరావు సోమవారికి 100 రూపాయలు. దయచేసి నువ్వు విలువైన వస్తువులు నువ్వు జాగ్రత్తగా చూసి ఒంగోలు సేరు సోమవారికి 100 రూపాయలు. నేత